ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. అదృష్టం అంటే ఆస్తి ఉండటం, ఆరోగ్యంగా ఉండటం కాదు, నీలాంటి అందమైన అమ్మాయితో పరిచయం ఉండటం. ఆ రోజు ఫస్ట్ టైం నేను మా కాఫీ షాప్లో చూసినప్పుడు బతకడానికి ఈ ఆనందం సరిపోద్ది, ఆక్సిజన్ అక్కర్లేదు అనిపించింది. ఇతని పేరు సురేష్, ఈ కాఫీ షాప్ మేనేజర్. కాఫీ షాప్ మేనేజ్ చేయడం పక్కన పెడితే ఇతను చాలామంది అమ్మాయిని మెయింటైన్ చేస్తూ కొత్త వాళ్ళకి గాలం వేస్తూ ఉంటాడు. మచ్చతో పుట్టావురా అంటారు కదా, అలాంటి మచ్చలు ఒంటి నిండా ఉన్నాడు ఇతను. తన అకౌంట్లో ఎంత శాలరీ పడుతుంది అన్న దానికన్నా ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఇతనికి. జాతి మత కుల భేదాలు లేకుండా ఎవరినైనా ట్రై చేసేస్తుంటాడు. నువ్వు అంటే నీ ప్రేమికుడు అవుతా, కాదంటే నీ సేవకుడిగా మిగిలిపోతా. ఆలోచిస్తావు, అనుమానిస్తావు, అభిమానిస్తావు, నీ ఇష్టం. ఏ సార్ కొత్త ఫైరా టెక్ అవుతుంది చెప్పేస్తున్నారు. యావరేజ్ ఫిగర్ రా, పడుండదు ప్లాట్ వేసేదే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హే, లేటెస్ట్ లవ్ స్టోరీస్ ఏంటి? ఇప్పుడే రాస్తున్నారు. విక్రమ్ రాలేదా? ఇంకా రాలేదు. సరే నేను వెళ్ళి కూర్చుంటా. ఆనంద్ బ్రో ఆర్డర్ తెలుసు, తెలుసా? 10కి లెమన్ టీ, 12కి బర్గర్, 3కి గ్రీన్ టీ, 6కి ఇంటికి. yes గుడ్ గుడ్ కూడా వచ్చేది. బై. అండే ప్రపంచంలో మిమ్మల్ని బ్రో అని పిలిచే ఏకైక మహిళ ఇడే కదా, మీరు ఫీల్ అవరా? మగాడు బ్రో అంటే ఎందుకు ఫీల్ అవుతారా? అంతేనండి, ఎవడు చేసుకుంటాడో ఆడు బ్రో అయిపోయినా. మ్యామ్ your coffee. థాంక్స్ బ్రో. వెల్కమ్. అంటే నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్ అన్నమాట. అవును సార్. అదేదో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ అన్నా. 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్. ఫస్ట్ ఫిల్మ్ పేరు మిడత. మిగతా అంటే అదే సార్, రాజమౌళి గారి ఏక సినిమా ఇన్స్పిరేషన్ సార్. ఓ ఆ సినిమా చూసి తీసావు అనమాట. లేదు సార్, ఆయన నా సినిమా చూసి ఏక తీశారు సార్. ఓ వెరీ గుడ్. టేబుల్ నెంబర్ 10 చూడు. అక్కడ ఎవరు సార్ అక్కడ కొంచెం కళ్ళెట్టి చూడరా, అక్కడ వస్తున్నారు. ఓ వస్తున్నారా? వస్తానా. రెండో సినిమా పేరేంటి? అన్నం. అన్నమా? అన్నమా కాదు సార్, అన్నం అంతే. దీన్ని ఎవరు తీసుకోరా? తీసుకుంటున్నాను సార్. దిల్రాజు గారు పరవాన్నం అని ఆయన డైరెక్షన్ లో నన్ను హీరోగా పెడతాను. కుదరదన్నాను సార్. ఎందుకు? ఎందుకంటే నా కథ నా డైరెక్షన్ లో నేను హీరో చేద్దాం ఒట్టు పెట్టుకున్నాను సార్. అంటే కథ కూడా నీదేనా? కాదు సార్, పోతన్ గారిది. అంటే బొమ్మరే పోతున్నా? కాదు సార్, యూట్యూబ్ స్టార్ రైటర్ పోతన్ గారిది. ఓ నా కథ పక్కన పెట్టి ఆయన కథను చేస్తానంటే ఎంత గొప్ప రైటర్ ఆలోచించండి. మీరు విన్నారంటే సార్ మీరు పడిపోతారు. నేనే సార్, ఫ్యాన్ సార్. బయటకు వస్తే గుర్తుపడి చెప్పేస్తారు. ఏమా ఆటోగ్రాఫా, ఫోటోగ్రాఫా, సెల్ఫీ వెళ్ళేప్పుడు ఇది వెళ్ళు. కాదండి, మరి? బయట నో పార్క్ లో సైకిల్ పెట్టి మీరేనా? ఏయ్, నేను సైకిల్ తొక్కుని వచ్చేలా కనిపిస్తానా? ఏయ్ ఆయన డైరెక్టర్ బాబు. సార్ అలాగే హీరోని కూడా చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్. మీరు ప్రొడ్యూసరా? అవును. సర్లేండి అయితే. సర్లే. అదే ఆర్డర్ సార్. 2 కాఫీస్ ప్లీజ్. ఓకే సార్. రైటర్ వస్తున్నాడు. ఈరోజు ఫినిష్ చేద్దాం సార్. వెళ్ళిపడరా. సార్ నిజంగా సైకిల్ మీద కాదు కదా? కావాలని